కొంచెం బ్యాక్ ఉంది మీరు కెమెరా అదే ఫేస్ పెట్టేసాను ఇదే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా మరి అందరికీ కావాలి కదా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా బిగ్ బాస్ చూస్తున్నారా? చూసాను ఎలా అనిపించింది? బాగుందన్న బిగ్ బాస్ స్టార్టింగ్లో నాకు నిదానంగా అనిపించిన రాను రాను గమ్మత్తుగా ఉంది బాగుంది చూడడానికి అంటే ఫస్ట్ ఎలివేషన్ ఇచ్చినందుకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటే మనం అనుకున్నంత క్యాలిబర్ ఇవ్వలేదు ఫస్ట్ బిగ్ బాస్ 9 ఎందుకంటే కామన్ పీపుల్ అని చెప్పడము తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ రావడం వీళ్ళ మధ్య పోటీ అనుకున్నాం కానీ అందరూ ఒకటే అయిపోయారు అంటే అందరూ ఒకలాగే పోరాడుతున్నారు ఫస్ట్ హౌస్కి వెళ్ళక ముందు ఒక రకంగా ఉన్నారు హౌస్కి వెళ్ళిన తర్వాత అందరూ కామన్గా చూస్తున్నారు అనమాట కామన్ మ్యాన్ ఒక రకంగా లేకపోతే సెలబ్రిటీ ఒక రకంగా అర్థం కాకుండా ఒక పర్సన్ కానీ అందరూ చూస్తున్నారు బాగుంది ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 సీజన్ సూపర్గా ఉంది ఇప్పుడు బాగుందన్న తనుజ గారు గేమ్ బాగుంది తను ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది కూడా బిగ్ బాస్లో టాప్ 5 కూడా తనుజ గారు ఖచ్చితంగా ఉంటారు సంజన గారు కూడా బాగానే ఉంది తను కూడా బాగానే ఉంది తనుజ ఇమేషన్ పర్లేదు బాగానే ఉంది ఓకే చూడొచ్చు అదొక స్ట్రాటజీ అనుకుందాం మనం ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చూసాం కదా చాలా లవ్ స్టోరీ అని చెప్పేసి అది ముందు వరకు బాగుంటుంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది లవ్ కాదు జనాలకి అర్థం మన డిమాండ్ కానీ పర్లేదు రీతి చదువుతుంది గోదావరి యాత్రలు అన్ని ఇంకా నార్మల్ పర్లేదు బాగానే ఉంది పోటీగా ఉంటే బాగుండేది ఎందుకంటే పండగ కోడి పందాలు పోటీగా ఉంటుందని రీతు చౌదరి కూడా ఎలిమెంట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు మరి అది ఎందుకు నాకే తెలియదు వన్ థింగ్ ఏంటంటే రీతు చౌదరి గారు ఇట్లా సినిమాని రావడం వీడియోస్ బయటపడి దీనివల్ల ఎలా బాగోకపోయినా సరే అది వ్యక్తిగతంగా చాలు సినిమా చేస్తామని అట్లా కూడా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ప్లేయర్స్ కాకపోతే సబ్స్టిట్యూట్ చేస్తారు అలా ఇలా కూడా అనుకోవచ్చు ఇప్పుడు అలాగే తీసుకోవాలంటే గేమ్ ఇంకా హీట్ ఎక్కువైంది వాళ్ళకి టాస్క్ చేయడం చాలా ఈజీ కదా వాళ్ళ ఫిజికల్ గా మెంటల్ గా చాలా ఇంకా ఈజీ అయిపోతుంది అప్పుడు గేమ్ లో హీట్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు టాప్ 5 కూడా బాగా పోటీ అనేది ఎక్కువ పెరిగింది సుమన్ శెట్టి పర్లేదన్న బాగానే ఆడుతున్నారు మా సపోర్ట్ సుమన్ శెట్టి గారికి కాకపోతే కొంచెం ఇప్పుడు ఏదో మళ్ళీ మాకు డౌన్ అనిపిస్తున్నారు తను బాగా ఆడాలని కోరుకుంటున్నారు సింపతి కోసమే అది ఇప్పుడు కంట్లో నుంచి కొలాయిలో నీళ్ళు వచ్చినట్టు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అందరూ ఏమైపోతుంది ఓదారు కదండి చేయడం స్టార్ట్ చేస్తారు అంతే మరి ఇప్పుడు కొంతమంది అంటారు కదా నవ్వే మగాన్ని ఏదో ఏడ్చే మగాన్ని నవ్వే ఆడతారు నమ్మకం చెప్పేసి అది ఈ విధంగా వాళ్ళు ఏడవడము సింపతి గేమ్ చేయడము ఇది ఒక రకమైన స్ట్రాటజీ గేమ్ సో ఈ విధంగా ఉంది బిగ్ బాస్ నాకు తెలిసి టాప్ అయితే సంజన గారు తనుజ గారు సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఉంటారు టాప్ 3లో భరణి గారు ఉండాలి భరణి గారు చాలా సేఫ్గా అనుకోవచ్చు సేఫ్గా ఉండడం అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా బాగా మేనలేమంతగా అనిపించలేదు తను ప్రాస అంటే కామెడీగా పండిస్తున్నాడు పర్లేదు తాను తప్పు చేసుకున్న కామెడీ చేస్తున్నాడు పర్లేదు ఎమ్మెల్యే టాప్ 5 బాగుంది మనకు నానాటం ఆప్యాయతైనటువంటి ఫీలింగ్ నానాటం అంటే అందరికీ రాదు బయట వాళ్ళు ఎవరు పిలుచుకోరు వాటిని కూడా బాగానే ఉంటుంది ముందు ఇలా కంటిన్యూ అవుతుంది బిగ్ బాస్ సీజన్ మాత్రం బాగుంది సీజన్